హాయ్ ఫ్రెండ్స్, సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను. ఇక కథ విషయానికి వస్తే భద్ర అనగా సత్యదేవ్, లక్ష్మణ్ అనగా కోటి మిరియాల, శివ అనగా కృష్ణతేజ. ఈ ముగ్గురు అనాథలుగా పెరుగుతారు. చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్గా విజయవాడలోని ఇచ్చిపేటలో పెరుగుతారు. ఇచ్చిపేటలో మనుషులు ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ కేసులు ఏలమీన వేసుకొని జైలుకు వెళ్తుంటారు. విచ్చిపేట దాసన్న దగ్గర గంజాయి తీసుకురావటం, వాళ్ళకు వేరే వాళ్ళకి అమ్మటం ఇలాంటి పనులు చేస్తుంటాడు భద్ర. కోటి శివ మాత్రం ఒక ప్రింటింగ్ షాప్ని నడుపుతుంటాడు. వీళ్ళ ముగ్గురు ఎప్పటికైనా ఒక ఫ్యామిలీగా ఉండాలని అనుకుంటారు. అంటే వీళ్ళ లైఫ్లోకి మీరా వస్తుంది. ఇక శివ మీనాక్షి ప్రేమలో పడటం, భద్రాకి రాఖీ కట్టి అన్నయ్య అని పిలవటం, ఇలా లైఫ్ హ్యాపీగా జరుగుతున్న టైంలో మీనాకి ఒక కష్టం వస్తుంది. అలాంటి టైంలో భద్ర, శివ ఒక కేసులో అరెస్ట్ అవుతారు. అసలు మీనాకు వచ్చిన కష్టం ఏమిటి? ఈ ముగ్గురు ఫ్రెండ్స్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? వీళ్ళు అనుకున్నట్టు ఒక ఫ్యామిలీగా బతికారా? అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కున్న భద్ర ఎలా బయటపడ్డాడు? ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. అయిన నేరానికి శిక్ష పడటం, మళ్ళీ వచ్చి వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవటం ఇలాంటి సినిమాలు చాలానే చూసాం. కథపరంగా కృష్ణమ్మ చాలా పాత కథే. కాకపోతే దానికి ముగ్గురు అనాథలు స్నేహితులుగా తీసుకొని ఫ్యామిలీ ఎమోషనల్ని బాగా పండించడం బాగుంది. ఇక ఫస్ట్ హాఫ్ సినిమా కొంచెం సాగదీసినట్లుగా ఉంటుంది. అలాగే ఇంటర్వెల్గా ఒక టెస్ట్ ఇచ్చి ఒక లీడు వదిలేస్తాడు. ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ కొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది. ఇక సెకండ్ హాఫ్లో కథ మాత్రం ఫాస్ట్గా సాగుతుంది. సినిమాలో ఫ్రెండ్షిప్, అనాథలు అనే సెంటిమెంట్ని బాగా పండించాడు. చాలా వరకు క్లైమాక్స్లో ట్విస్ట్ని అందరూ ఊహించేలాగే ఉంది. హీరో లుక్ మీద, కాస్ట్యూమ్స్ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టుంటే ఇంకా బాగుండేది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, సత్యదేవ్ ఇటీవలే నటుడిగా ప్రూవ్ అయ్యాడు. ఈ సినిమాలో సిద్దిపేట భద్రగా అదరగొట్టాడు. ఇక ఫ్రెండ్స్గా లక్ష్మణ్ మిరియాల, కృష్ణతేజ బాగా నటించారు. మలయాళీ అమ్మాయి అయినా కూడా అతిరా రాజు తెలుగమ్మాయిలాగా మెప్పించింది. అర్చన అయ్యర్ కాసేపు కనిపించి అలరించింది. గోపాలు, రఘు కుంచ మిగతా తక్కిన నటీనటులు వాళ్ళ నటనతో పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమా చాలా భాగం విజయవాడ చుట్టుపక్కల షూట్ చేయడంతో లొకేషన్ చాలా రియాలిటీగా వచ్చాయి. ఇక ఈ మూవీలో సినిమాటోగ్రఫీ, విజువల్స్ సూపర్గా ఉన్నాయి. ఇక కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ సినిమాకు తగ్గట్టే ఉన్నాయి. కొన్ని సీన్లో అయితే బీజిఎంతో అరిపించాడు. కథనం పాతవే అయినా ఫ్రెండ్షిప్ ఎమోషనల్ మాత్రం చక్కగా చూపించాడు. ఇక నిర్మాణ విలువలు ఈ సినిమాను చూస్తుంటే క్వాలిటీ పరంగా బాగానే ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. మొత్తానికి కృష్ణమ్మ ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషనల్తో కూడిన ఒక మామూలు రివెంజ్ స్టోరీ. నన్ను అడిగితే ఈ మూవీ వన్ టైం వాచ్ఫుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.